తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతోంది? పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనే పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణలో కొత్త పిసిసి అధ్యక్ష నియామకం ఉంటుందని చర్చ జరుగుతా ఉంది. ఢిల్లీలో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధిష్టానంతో సైతం పిసిసి అధ్యక్ష నియామకంలో చర్చలు జరిగినాయని, దాదాపుగా పేరు ఖరారైందని చెప్పినప్పటికీ కూడా దాదాపు 3-4 పేర్లను తెరపైకి వస్తున్నాయి. ప్రచారం జరుగుతా ఉంది. ఎవరికి వారు తమ వర్గం నేతనే పిసిసి అధ్యక్షుడిగా అవుతారని చెప్పుకుంటున్న క్రమంలో ఎవరు పిసిసి అధ్యక్షుడిగా రాబోతున్నారో, ఆ పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది అన్నది తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి రెడ్లదే ఆధిపత్యం అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రుల నియామకంలో ఆ రెడ్ల పాత్ర కావచ్చు, ఆ పార్టీలో ఉన్న రెడ్డి నాయకుల పాత్ర ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. రెడ్డిలు కాకుండా వేరే ఇతర నాయకుల పేరు తెరపైకి వచ్చినప్పుడు ఢిల్లీని కదిలించడం తెలంగాణలో ఉన్న రెడ్డి నాయకులకు పరిపాటిగా మారింది. దాదాపుగా ఆ పార్టీకి అల్టిమేటం ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అంటే డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షునిగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ప్రోద్బలంతో పిసిసి అధ్యక్షునిగా నియమించబడ్డప్పటికీ కూడా ఆయనకు సైతం ఆ పార్టీలో అంటే ఆయన కొంతవరకు ఆయన ప్రభావాన్ని పార్టీ అధిష్టానంతో ఉన్నటువంటి సంబంధాలతో కొనసాగించినప్పటికీ కూడా రెడ్డి ఆధిపత్యమే దాదాపుగా ఉంటుంది. అందులో ప్రధానంగా నల్లగొండ జిల్లాలు, ఖమ్మం జిల్లాలే దాదాపుగా ఆధిపత్యం చెలాయిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడి నియామకంలోనూ అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు పిసిసి అధ్యక్షునిగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు అద్దంకి దయాకర్, దళిత నేత, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ తెరపైకి వచ్చినప్పటికీ కూడా అద్దంకి దయాకర్ ను క్రమంగా వెనక్కి నెట్టుతున్న రెడ్డి రాజకీయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ పార్టీలో గతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అద్దంకి దయాకర్ వేదిక మీద మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ ఆయనకు నష్టం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక దశలో పిసిసి అధ్యక్షుడిగా వస్తుందని, ఎమ్మెల్యే టికెట్ ఆయనకు రాకుండా చేసిండ్రు. అనంతరం పిసిసి అధ్యక్షుడు వస్తుందని, వరంగల్ ఎంపీ సీటు దక్కుతుందని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కనబడకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు, మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఆ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన శిష్యరికంలో ఎన్ఎస్యుఐ జాతీయ నాయకత్వంలో ఆయన పనిచేసిన క్రమంలో ఆయన శిష్యులుగా రాజకీయ అరంగేటం చేసిన వాళ్ళు మంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా ఉన్నారు. అధిష్టానం వద్ద ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు దృష్ట్యా ఆయన పేరు దాదాపుగా ఖరారవుతుందని చెప్పినప్పటికీ కూడా రెడ్డి నాయకుల నుండి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని బీసీ నాయకులు మరి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి తన మార్కును చూపిస్తూ అటు వరంగల్ కు సంబంధించిన మంత్రి సీతక్క పేరును తెరపైకి వచ్చిందని ఒక ప్రచారం జరిగింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు సైతం అనూహ్యంగా తెరపైకి రావడం గమనారు. ఇక్కడే సంపత్ కుమార్ తో పాటుగా ఈ జైరాబాద్ నుండి ఎంపీగా గెలిచిన సురేష్ షెట్కార్ పేరు చేర్చినప్పటికీ ఆయన పోటీలో లేరని ఢిల్లీ వర్గాలు చెప్తున్న సమాచారం. మొత్తానికి సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ లేదా రెడ్డి నాయకునికి మరో రెడ్డి నాయకుని తెరపైకి తీసుకొస్తారన్నటువంటిది చర్చ కూడా ఉంది. మెదక్కు సంబంధించిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిసిసి అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పార్టీలో ఆయనకు మద్దతు అంటే స్థానికంగా ముఖ్యమంత్రి కావచ్చు, మరో నాయకుల మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కీలకమైన పదవి. అటు ముఖ్యమంత్రితో సయోధ్య కుదుర్చుకొని బండికి 2 ఎడ్లలాగా పార్టీని ప్రభుత్వాన్ని అంటే సమతూకంలో నడుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఒకరు డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఉంటే పార్టీ ప్రయోజనం దెబ్బతినొచ్చు, ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఆమోదం కూడా ఈ పదవి విషయంలో చాలా కీలకం. కాబట్టి ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నటువంటిది రాష్ట్ర రాజకీయాలు అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఒక రకంగా చర్చకు దారితీసింది. ఆ రెండు పార్టీలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. మహేష్ కుమార్ గౌడ్ పార్టీని ఇప్పుడు క్రమంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం తన భుజాలపై వేసుకుని మోస్తున్న క్రమంలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కానీ మంత్రివర్గంలో చోటు దక్కడమా లేదా పిసిసి ఏదో ఒకటి వస్తుందని బీసీ నాయకులు ఆశిస్తా ఉన్నారు. మరోవైపు మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నిజామాబాద్ మాజీ ఎంపీ, ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్యంగా స్వల్ప ఓట తేడాతో ఓటమి పాలైనరు. ఆయన సైతం పిసిసి పదవిని ఆశిస్తున్నారు. రాహుల్ గాంధీతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా. అయితే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కావచ్చు, ఆయన ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు కాబట్టి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి ఏమైనా ఇబ్బంది తలెత్తుందని ఆయనకు అడ్డంకులు సృష్టిస్తారనేటువంటిది ఒక వాదన సైతం వినిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుల పదవి
బీసీలకు దక్కుతుందా లేదా మళ్ళీ యథావిధిగానే రెడ్డిలకే దక్కుతుందా అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ పార్టీ అధ్యక్ష నియామకం పట్ల అటు బీజేపీ కావచ్చు, మరోవైపు మన బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో బీసీ నాయకుడినే రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తారని దాదాపుగా ఆయన పేరు ఖరారైందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలు సైతం అట్లాగే ఉన్నాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ప్రయోగం చేయబోతుంది? దళిత నేతకు పట్టం కడతారా, పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా, లేదా బీసీ నేతకు ఇస్తారనేది తేలాల్సి ఉంది. ఆ పదవి నియామకం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడపై సైతం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది.